సహవాసము మనిషికి అభిషేకాన్ని ఇస్తుంది. అభిషేకం రావాలంటే ఖచ్చితంగా దుష్ట సహవాసము ఏదో ఒక సహవాసము చేయకూడదు. సహవాసం చాలా ప్రాముఖ్యం. ఒకసారి దైవజనుని విడిచి వెళ్ళిన దేమ లోకాన్ని స్నేహించి లోకంలోకి వెళ్ళిపోయాడు. లోక స్నేహం ఎప్పుడైతే చేస్తాడో, లోక తలంపుల్లో ఎప్పుడైతే వెళ్తాడో, వాడు దైవికమైన సహవాసంలో నిలబడలేడు. లోకపు స్నేహాలు, లోకపు ఆకర్షణలు, లోకపు తలంపులు, లోకపు సినిమా ప్రపంచం దేవునికి దూరంగా చేసేస్తుంది, దేవుని వైరం చేస్తుంది. కానీ దేవుని సహవాసంలోకి ఒక వ్యక్తి రావడం మొదలు పెట్టగలిగితే ఆ వ్యక్తిని నా దేవుడు మొదటగా అభిషేకముతో స్థిరపరుస్తాడు. ఇంకో మాట చెప్పనా, సహవాసం మనిషిని బలపరుస్తుంది, సహవాసం మనిషిని స్థిరపరుస్తుంది, సహవాసం మనిషిని యేసును చూచే ప్రత్యక్షత అనుగ్రహిస్తుంది. గట్టిగా చెప్పు హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యోసేపు ఏ దారిలో వెళ్తున్నాడు? చెప్పండి, యోసేపు షెకెముకి ఏ దారిలో వెళ్తున్నాడు? ఏ దారి గుండా పంపిస్తున్నాడు తండ్రి? హెబ్రోను లోయ అనందరూ కూడా గట్టిగా చెప్పాలి. అంటే సహవాసం మనకేం చేస్తుంది? అభిషేకాన్ని ఇవ్వడమే కాదు, నిన్ను బలపరిచి, నిన్ను స్థిరపరిచి, నిలకడగా నిలవబెట్టి, నిన్ను యేసును చూచే ప్రత్యక్షతను నీకు అనుగ్రహిస్తుంది.